जल प्रवाह पावितस्थले केवलम् శివరాత్రి పర్వదిన ప్రాశస్త్యాన్ని మనతో పంచుకోవాల్సిందిగా మన కళాశాల చైర్మన్ శ్రీ విద్యాసాగర్ గారిని కోరుతున్నాను. మీ వాడు మన జోకులు వేస్తాటుంది. థ్యాంక్ యూ. ఒక్క మాటతో ఇంతమంది పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. హ్యావ్ ఎ నైస్ నైట్. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని చెప్పవలసిందిగా మన ప్రిన్సిపల్ శ్రీ గిరిబాబు గారిని కోరుతున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అంటే జాగరణ చేయడం అంటే ఇంట్లో కూర్చొని చేస్తామేమో అనుకున్నాను, కానీ ఇలా పిల్లలందరి మధ్యలో కూర్చొని జాగరణ చేయటం కొత్త అనుభవం. ఈ అనుభవాన్ని అందించిన మన కళాశాల యాజమాన్యానికి, పిల్లలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమంలో లింగాష్టకాన్ని పాడవలసిందిగా మన కళాశాల విద్యార్థి వరసాయి హర్షని వేదిక మీదకు పిలుస్తున్నాం. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహాఫణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణాచితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభ
ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురుగురు సురువర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. థ్యాంక్ యూ. ఇంకా జోష్ కావాలమ్మా. పండగ ఈరోజు శివరాత్రి, మహాశివరాత్రి. యా నెక్స్ట్ ఈవెంట్ మనము క్విజ్ స్టార్ట్ చేసుకుందాము. ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే ముందు వరుసలకు రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ క్విజ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే ముందు వరుసలుగా వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ పోటీని ప్రారంభించుకుందామా వద్దా? సరే, పోటీలాగా వద్దు. మనకు పండగ గురించి తెలియని అంశాలు ఏమన్నా ఉంటే ఈ ప్రశ్నల ద్వారా తెలుసుకోవడానికి ఓ చిన్న ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? నేను ప్రశ్నలు అడుగుతాను. ఎవరైనా సమాధానం తెలిసిన వాళ్ళు ఉంటే చెయ్యెత్తండి, మీ దగ్గరికి మైక్ వస్తుంది. ఆన్సర్ చెప్పిన వాళ్ళకు చాక్లెట్ కూడా ఉంటుంది. ధరించిన పాము పేరు ఏమిటి? ఆన్సర్ ఒక్కళ్ళు చెప్తేనే చాక్లెట్ వస్తుంది, ఎంతమంది చెప్తే ఏమో. ఎక్కడ ఫస్ట్ హ్యాండ్ ఎక్కడ అన్న? ఇక్కడ రామకృష్ణ నించుని చెప్పండి. వాసుకి కర్ణటం. రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్ అమ్మా. ఇంత ఆధ్యాత్మికమైన జ్ఞానం ఉన్న విద్యార్థులు కూడా మన వివిఐటిలో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. శివుడి చేతిలో ఎప్పుడు ఒక ఆయుధం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? ఒక్కళ్ళు. దీనికి గ్రూప్ ఆన్సర్ వచ్చింది, సో దీన్ని స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి సార్. శివుడి భార్య సతీదేవి, ఆవిడ తండ్రి పేరేమిటి? ఒక్కళ్ళు ప్లీజ్. గర్ల్స్. బాయ్స్ మాత్రం ఆన్సర్లు అరుస్తున్నారు. గర్ల్స్ మీకు ఎవరికి ఆన్సర్లు తెలియవా? దక్ష ప్రజాపతి. రైట్ ఆన్సర్. చాక్లెట్స్. ఇవాళ శివరాత్రిని జరుపుకుంటున్నాం కదా, ఇది తెలుగులో ఏ మాసము? శివరాత్రి తెలుగులో ఏ మాసము? ఒక్కళ్ళు. కార్తీక మాసం. అది కాదు అనే ఇది కార్తీక మాసం కాదు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? రాంగ్ ఆన్సర్. సారీ అన్న. మార్గశిర మాసం. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఛాన్స్ బాయ్స్. మాఘమాసం. రాంగ్ ఆన్సర్. సారీ. పాల్గొన ఎవరు చెప్పారు? రైట్ ఆన్సర్. ఫస్ట్ చాక్లెట్. నెక్స్ట్ క్వశ్చన్. శివుడు ఒక పర్వతం మీద ఉంటాడు కదా, ఆ పర్వతం పేరేంటి?
ఓకే, అందరూ కరెక్టే. కైలాసం. ఎవరైనా ఒకళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ మేము ఆన్సర్ చేస్తామని వాలంటరీగా లేస్తారా? నెక్స్ట్ క్వశ్చన్ మేము ఆన్సర్ చేయగలము అన్న ధైర్యం ఎవరన్నా ఉంటే ఇక్కడికి రండి. వచ్చారన్న క్వశ్చన్. లింగాలు ఎన్ని రకాలు? ఆప్షన్స్ 4, 5, 6 and 7. బ్రో వీళ్ళు ముందుకు వచ్చారు ఆన్సర్ చెప్తామని ఆన్సర్ చెప్తామని వచ్చారు వాళ్ళు, చెప్పట్లా. అరే పంచకోటి లింగాలు రా. ధైర్యంగా వచ్చారు కానీ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయారు. నెక్స్ట్ వీళ్ళు 5 చెప్పారు. 5 ఇస్ ద రైట్ ఆన్సర్. పంచకోట్ అన్నారన్న. కోట్ అంటే క్రోర్ కదన్నా. మా అన్న గ్రామర్లో చాలా కరెక్ట్గా ఉంటాడు. మీరు కరెక్ట్గా చెప్తేనే చాక్లెట్, లేకపోతే చాక్లెట్ లేదు. నెక్స్ట్ ఎవరైనా వాలంటరీగా లేస్తారా? నీలకంఠుడు అని శివుణ్ణి ఎందుకు పిలుస్తారు? కంఠంలో విషం ఉండిద్ది. రైట్ ఆన్సర్. కంఠంలో విషం ఉంటుంది కాబట్టి ఆయన నీలకంఠుడు. నెక్స్ట్ క్వశ్చన్. ధైర్యంగా ముందుకు వచ్చారు, ఒక చాక్లెట్ గెలుచుకున్నారు. ఇంకెవరికి లేదా ధైర్యం? చాక్లెట్ వద్దా ఎవరికి? సరే నెక్స్ట్ క్వశ్చన్. మీరు నించుంటే మీ దగ్గరికి మైక్ వస్తుంది. మైక్ మీ దగ్గరకు వచ్చాక మీరు నించోకూడదు. సంస్కృతంలో శివ అనే శబ్దానికి అర్థం ఏంటి? సంస్కృతంలో శివ అనే శబ్దానికి అర్థం ఏంటి? ఆప్షన్స్ కావాలా? శివ అంటే ఆప్షన్స్ స్వచ్ఛమైన, పవిత్రమైన, ప్రియమైన, పుణ్యమైన. స్వచ్ఛమైన. రైట్ ఆన్సర్. ఇద్దరికి మాత్రమే ఆన్సర్ తెలుసా? సంస్కృతం తెలిసిన వాళ్ళు ఇద్దరే ఉన్నారా ఇంత పెద్ద క్యాంపస్లో? నెక్స్ట్ క్వశ్చన్. వాయులింగ క్షేత్రము ఎక్కడ ఉంది? వాయులింగ శివక్షేత్రము ఎక్కడుంది? టు మేక్ ఇట్ సింపుల్, ఆ ఊరు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆప్షన్స్ కావాలి. అమరావతి. నో. రాంగ్ ఆన్సర్. శ్రీశైలం కూడా కాదు. శ్రీశైలం కూడా కాదు. ఇంకా ఇద్దరు గర్ల్స్ కి కాళహస్తి. కరెక్ట్ ఆన్సర్. +1 వాళ్ళు చెప్తున్నారు, మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎలా? +1 వాళ్ళు ఎవరు చెప్పారన్నా? +1 వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా, లేకపోతే ఇక్కడ చైర్మన్ సార్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ అందిస్తున్నారా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. గంగా యమునల సంగమ స్థానం ఏమిటి? గంగా యమునల సంగమ స్థానం ఏమిటి? విశ్వగురు అయిన శివుణ్ణి ఏ పేరు ద్వారా పిలుస్తారు? క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని చూసాడు. క్వశ్చన్ అంటే మళ్ళీ ఒకసారి అడగాను. విశ్వగురు అయిన శివుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆయన ఏ రూపాన్ని? సరే +1 వాళ్ళు చెప్పట్లో ఒకసారి అటు మన బీటెక్ స్టూడెంట్స్ అడిగితే మరి నాకు చాక్లెట్లో షేర్ ఇస్తారా? సరే, నాకు చాక్లెట్ ఇచ్చే వాళ్ళ కోసం ఈజీ క్వశ్చన్. శివుడి వాహనం ఏమిటి?
ఒకానొకనాడు తిరుపతి వెంకన్న కవులు బందర్లో శతావధానం చేస్తున్న సమయంలో వారిని ఒక ప్రశ్న అడిగారు. లక్ష్మీదేవి పార్వతీదేవి ఎక్కడైనా కలుసుకుంటే వారిద్దరూ ఒకరినొకరు దెప్పుకుంటే అంటే తిట్టుకుంటే ఎలా ఉంటుందో సరదాగా ఓ పద్యం చెప్పమన్నారు. దానికి కవి ఒక పోలికని తీసుకొని, అంటే ఈ రోజుల్లో ఏదైనా పోలిక మనిషిని తినేస్తుంది ఈ పోలిక. కాబట్టి ఒకరినొకరు పోల్చుకోకుండా ఎవరి జీవన విధానం వారిది ఉండాలని చెప్తున్న అద్భుతమైన ఊహాత్మక పద్యం ఇది. సరే, అంతటి స్థాయి గల లక్ష్మీదేవి పార్వతీదేవి మన గుంటూరు రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో కలుసుకోరు కదా. సో వాళ్ళు కలుసుకోవాలంటే అంతటి స్థాయి ఉన్న సరస్వతీదేవి వారి పక్కన ఉండాలి. కాబట్టి సరస్వతీదేవి శ్రావణ మాసం నోవు నోచుకుందట. ఆ నోవుకి లక్ష్మీదేవిని, పార్వతీదేవిని, ఇంద్రుడి భార్య రచీదేవిని, మన్మంతుడి భార్య రతీదేవిని, ఇలా వారి వారి స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచింది. సరే, లక్ష్మీదేవి ఐరావతం మీద బయలుదేరింది. పార్వతీదేవి కూడా వాహనం కోసం చూస్తే ఆమె వాహనం సింహం, ఒకవేళ కనకదుర్గ అనుకున్న పులి. సరే, ఆ వాహనం మీద వెళ్తే ఆ నోవు నోచుకోవడానికి అందరూ వారి వారి వాహనాల మీద వస్తారు కదా, ఎలక మీదో గ్రద్ద మీదో. అందరూ అక్కడ పార్కింగ్ అని చెప్పి వరుసనే పార్క్ చేస్తూ ఉంటారు. సో ఈ సింహాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేస్తే నోము అయ్యేసరికి సింహం తప్ప ఇంకేమీ కనబడవు. కాబట్టి వెళ్ళి వాళ్ళ ఆయన్ని, శివుణ్ణి, స్వామి మీ కారు ఇవ్వండి, నేను మీ కారులో వెళ్తాను అని అడిగిందట. అంటే అదే నందీశ్వరుడు అండి. సరే, నేను ఎటు వాడట్లేదు కదా, తీసుకెళ్ళు అన్నాడు. పురాణాల్లో చూసినట్టయితే ఎప్పుడు ఎక్కడా వాడని వాహనాలు రెండు. ఒకటి శివుడి నందీశ్వరుడు, రెండు విష్ణుమూర్తి గరుత్మంతుడు. ఇంకా విష్ణుమూర్తి అయినా అప్పుడప్పుడు అయినా గరుత్మంతుని వాడతాడేమో కానీ శివుడు అసలు వాడు. కాబట్టి సరే, నేను వాడట్లేదుగా, తీసుకొని వెళ్ళు అన్నాడట. సరే, నందినెక్కి పార్వతీదేవి, ఐరావతాన్ని ఎక్కి లక్ష్మీదేవి ఎదురు బదురు పడ్డారు. సరే, తిట్టుకోవడం కూడా ఎవరు స్టార్ట్ చేస్తారు? ఎప్పుడు డబ్బున్న వాళ్ళకే ఉంటుందండి. అందుకని లక్ష్మీదేవి రాగానే స్టార్ట్ చేసేసింది. గంగాధరుడు నీ పెన్మిటని నవ్వంగా విషధరుండు నీ మగండటనియే. లక్ష్మీదేవి ఆక్షేపిస్తుంది, దానికి సమాధానం పార్వతీదేవి ఇలా చెబుతోంది. గంగాధరుడు నీ పెన్మిటని నవ్వంగా విషధరుండు నీ మగండటనియే. ఎద్దు నెక్కును నీదు నెమ్మికాడని నవ్వ గ్రద్ద నెక్కును నీ మగండటనియే. పాములాభరణాలు పతిదేవునకనంగా పాములే ప్రక్కని భర్తకనియే. వల్లకాడిల్లు నీ వల్లభునకనంగా నడిసంద్రమిల్లు నీ నాధునకనే. ముష్టికెక్కడికేగె నీ ఇష్టుడనిన బలిమఖమ్మునకేగే లలనానియే. ఇట్లు అన్యోన్య మర్మంబులెంచుకొనెడు పర్వతాంబోధి కన్యల ప్రస్తుతింతు. అంటే గంగాధరుడు నీ పెన్మిటని నవ్వంగా, అక్కడ గంగాధరుడు అంటే ఏంటండి? గంగని ధరించినవాడు. కానీ పార్వతీదేవిని లక్ష్మీదేవి ఆ విధంగా మాట్లాడలా. గంగాధరుడు, మీ ఆయన గంగాధరుడు అంటగా, అంటే నీళ్ళ కావిళ్ళు మోసుకునేవాడంటగా అన్నట్టుగా ఆక్షేపిస్తూ మాట్లాడింది. దానికి నేనేదో బండరాయికి పుట్టాను, మా నాన్నగారికి ఏదో అరొకరికి కట్టబెట్టేశారు అన్నట్టు బేదరుపులు అరవకుండా పార్వతీదేవి వెంటనే దానికి సమాధానంగా, అవునమ్మా, మా ఆయన నీళ్ళ కావిళ్ళు మోసాడు, కానీ మీ ఆయనలాగా దశావతారాలు అయితే వేయలేదుగా. దశావతారాలు ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటే నీకే సిగ్గుచేటు. తావేలు అవతారం వేశారు, పంది అవతారం వేశారు, ఎంత వరాహ అవతారం అనుకున్నా పందేగా అని. కాబట్టి నీ కాపురం కన్నా నా కాపురమే మేలు అని సమాధానం చెప్పిందట. దానికి లక్ష్మీదేవి ఎద్దు నెక్కును నీదు నెమ్మికాడని నవ్వ గ్రద్ద నెక్కును నీ మగండటనియే. ఏమిటో పార్వతి, పెళ్ళై 2 ఇన్నేళ్ళైనా కనీసం ఒక BMW కారు కూడా కొనలేదు మీ ఆయన, ఎద్దునెక్కి తిరుగుతున్నావు అలాగా ప్రశ్నించిన లక్ష్మీదేవికి, మేమంటే ఎద్దునెక్కుతున్నాము, మీ ఆయన గద్దెక్కు తిరుగుతున్నాడు కదా,
ఎద్దైనా పర్లేదు, మధ్యలో మూపురం ఉంటుంది, అటొకలం ఇటొకలం కూర్చొని లాహిరి లాహిరి లాహిరిలో అని పాడుకుంటూ వెళ్తాము. మరి మీరేమి ఎక్కి పట్టుకుంటారు? మెడ పట్టుకుంటే చచ్చిపోతుంది, ముక్కు పట్టుకుంటే ఊపిరాడదు, అలా అని పోనీ రెక్కలు పట్టుకుందామా అంటే ఎగరలేదు. ఇదంతా కాదు, పోనీ ఒకరినొకరం పట్టుకొని కూర్చుందామంటే ఇద్దరు కింద పడతారు. కాబట్టి మీకు అద్దకన్నా మా ఎద్దే నయం అని చెప్పిందట. దానికి ఆభరణాలు, పాములే ఆభరణాలు నీ భర్త కంటే పాములే పక్క నీ భర్తకని అని చెప్పారు. అంటే ఏ రకంగా అదొస్తే లక్ష్మీదేవి వచ్చి రాగానే ఏమిటో పార్వతి కనీసం ఒంటిపేట గొలుసైనా లేదు అంటే, ఏమిటమ్మా పెళ్ళి ఇన్నేళ్ళు అయ్యింది కనీసం ఒంటిపేట గొలుసు కూడా చేయించుకోలేదు, అయినా ఏం చేపిస్తాడులే, ఆయనకే ఒంటి నిండా కట్ల పాములును నాగభూషణ నందివాహన అని, ఇంకా నీకేం చేపిస్తాడు అంటే, దానికి పార్వతీదేవి దంపతులకు కావాల్సింది ఆభరణాల పక్క ఆభరణాలు ఏ పెళ్ళికో పేరంటానికో వెళ్తే పెట్టుకుంటాం, అంతేగాని ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పట్టుచీర కట్టుకుని ఆభరణాలు అయితే పెట్టుకుని కూర్చోంగా. కానీ దంపతులకు కావాల్సింది సరైన పక్క. ఆదిశేషుడా 1000 పడగల పామా, దాని మీద మీరు రోజు పడుకుంటారా? ముందు పోయి నీ పక్క సరి చేసుకో, తర్వాత నా ఆభరణాల గురించి మాట్లాడదు కానీ అని సమాధానం చెప్పిందట. వల్లకాడిల్లు నీ వల్లభునకనంగా నడిసంద్రమిల్లు నీ నాధునకనే. ఏమిటి పార్వతి, ఇంకా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయినా లేదు, ఎక్కడో మంచుకొండ మీద ఉంటున్నావట, కనీసం ఒక ఇల్లు కట్టుకోవచ్చుగా అన్న లక్ష్మీదేవికి పార్వతీదేవి సమాధానం, వల్లకాళ్ళు ఉంటే ఉన్నాం, ఊరి చివర ఉంటాం, రోజు కనీసం 2 వస్తారు, ఆ 2ని మోసుకొని ఇంకో 4 వస్తారు, మొత్తం ఎంత లేదన్నా 10 మంది. ఆ 10 మందికి అంత కష్టమైన స్థితిలో కూడా దాహాన్ని తీరుస్తాం. చిన్నవాళ్ళైతే అభినందిస్తారు, పెద్దవాళ్ళైతే ఆశీర్వదిస్తారు. జనాల మధ్యలో ఉండకుండా ఎక్కడో నువ్వు నీ మొగుడు పాల సముద్రంలో ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటే నీ దగ్గరికి ఎవరు వస్తారు? వస్తే 6 నెలలకు ఒకసారి నారదుడు వస్తాడు. నారదుడు వచ్చినప్పుడల్లా దుర్వార్తే తప్పితే సద్వార్త ఒక్కటి ఉండదు మన ప్రచార మాధ్యమాల్లాగా. కాబట్టి అక్కడో ఇక్కడో కట్టుకోవడం కన్నా జనాల మధ్య కట్టుకోవడం మేలు, కాబట్టి నీ సంగతి నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా అని సమాధానం చెప్పింది. దానికి లక్ష్మీదేవి ముష్టికెక్కడికే గనీష్టుడనినా ముష్టికెక్కడికేగనీష్టుడనినా బలి మఖమ్మునకేగే లలనానియే. ఏమిటి పార్వతి, ఇవాళ మీ ఆయన ముష్టికే భిక్షం ఎత్తడానికి ఎక్కడికి వెళ్ళాడు అంటే, దానికి పార్వతీదేవి చెప్పనా, చెబితే మళ్ళీ నీకే సిగ్గుచేయటు. పాతాళంలో బలిచక్రవర్తి యాగం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళింది వాళ్ళ ఆయన కాదు, వీళ్ళ ఆయన. ఆయన శివుడు పురాణం ఎక్కడ చూసుకున్నా సరే ఎక్కడా భిక్షం ఎత్తలేదు. భిక్షం ఎత్తిందల్లా ఎక్కడ, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ వాళ్ళ భార్య దగ్గరే భిక్షం ఎత్తాడు. భార్య దగ్గర భిక్షం ఎత్తిన వాడు ఎవరుంటారు? మధ్యాహ్నం అయితే చాలు రోజు భార్య దగ్గరికి వెళ్ళాల్సిందే, భోజనం అనుకుంటా. కాబట్టి ఎవరు ఇంకా అలా వస్తే మీ ఆయనే ఎవరో తెలియని వాడి దగ్గరికి చిన్నపిల్లాళ్ళ వెళ్ళి 3 అడుగులు అడిగాడు. అడిగినప్పుడు స్కేల్ వేరు, తీసుకున్నప్పుడు స్కేల్ వేరు. అంబాజీపేట నుంచి అమరావతి వరకు తీసుకున్నాడు. కాబట్టి నా సంసారంతో పోల్చుకుంటే నీ సంసారమే దరిద్రం, కాబట్టి ముందు నీది చూసుకో, తర్వాత నాతో పోల్చుకుందు కానీ అని సమాధానం చెప్పిందట. ఈ విధంగా ఒకరినొకరు దెప్పుకున్న లక్ష్మీదేవి పార్వతీదేవి ఇక్కడ ఉన్న సభాసదులందరినీ ఆశీర్వదింతురుగాక. థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా ప్రవచనం చెప్పేటైతే నేను గౌరీశంకర్ గారని తెలిసిన ఆయన ఒక రమ్మన్న ప్రవచనం చెప్పడానికి మనకు 1 గంట మంచి మాటలు చెప్తారని మనవాడే బాగా చెప్పినట్టున్నాడు. ఇందాక మీకు చెప్పినట్టు మళ్ళీ మధ్యలో క్విజ్తో వస్తా అన్నాను కదా, మళ్ళీ ఇంకో క్విజ్తో మీ దగ్గరకు వచ్చాను. మళ్ళీ ఆడతావా? ఈసారి కూడా సేమ్ రూల్స్, ఆన్సర్ చెప్పాలనుకునే వాళ్ళు చేయొద్దండి, మీ దగ్గరికి మైక్ వస్తుంది. చాక్లెట్ కూడా యాజ్ యూజువల్. ఫస్ట్ క్వశ్చన్, శివుడి త్రినేత్రం నుంచి జన్మించిన రాక్షసుడి పేరు ఏమిటి?
శివుడి త్రినేత్రం మూడో కంటి నుంచి జన్మించిన రాక్షసుడి పేరు. ఆప్షన్స్: గణేశుడు, అంధకుడు, శంభుడు, కార్తికేయుడు. వీళ్ళు ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు. అంధకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రూప్ ఆన్సర్స్ చెప్తుంటే చాక్లెట్ ఎవరికి ఇవ్వాలి అర్థం కావట్లేదు. నాకు కూడా కావాలి, నేను చెయ్యెత్తుతా. సో ఆన్సర్ చెప్పేవాళ్ళు మాత్రమే చెయ్యెత్తండి. బాబు ఆన్సర్ తెలిసి నెక్స్ట్, శివుని యొక్క ఏ అవతారము జంతువులకి దైవంగా భావిస్తారు? శివుని యొక్క ఏ అవతారము జంతువులకి దైవంగా భావిస్తారు? నేను ఇంకా ఆప్షన్స్ చెప్పలా. శివుని యొక్క అవతారం అడిగాను, జంతువు పేరు అడగల. శరవ. రాంగ్ ఆన్సర్. ఆప్షన్స్: వృక్షనాథ, పశుపతి, భూతేశ్వర. పశుపతినాథుడు. 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 ఆన్సర్. శివుని యొక్క ఏ అవతారము సమయానికి సంబంధించిన దైవముగా పూజిస్తారు? శివుని యొక్క ఏ అవతారము సమయము టైంకి రిలేటెడ్ గాడ్గా ఏ అవతారాన్ని పూజిస్తారు? ఆప్షన్స్: రుద్ర, ఈశ్వర, మహాదేవ, మహాకాల. గ్రూప్ ఆన్సర్స్ చెప్పారు కాబట్టి చాక్లెట్ నాకే. మహాకాల. మహాకాల ఇస్ ద రైట్ ఆన్సర్. ఈసారి నుంచైనా ఆన్సర్ చెప్పేవాళ్ళు లేచి నించోండి. సరోవరంలో, మానస సరోవరంలో ఒక పర్ణశాలను నిర్మించి, మీరు విజిల్ సౌండ్ పెంచితే నేను మైక్ సౌండ్ పెంచుతా. శివుడి యొక్క ఏ అవతారము లింగ సమానత్వమును ప్రోత్సహిస్తుంది? శివుని యొక్క ఏ అవతారము లింగ సమానత్వమును ప్రోత్సహిస్తుంది? వరాహావతారము, నటరాజావతారము, మత్స్యావతారము, అర్ధనారీశ్వర అవతారము. ఒకళ్ళే గ్రూప్ ఆన్సర్స్ చెప్తే చాక్లెట్ నాకే. అర్ధనారీశ్వరుడు. సరిగ్గా చెప్పు. అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ 2 క్వశ్చన్స్. శివపార్వతుల్ని ఏ ప్రదేశంలో భీమేశ్వర స్వామి మాణిక్యాంబ అని పిలుస్తారు? ఏ ప్లేస్లో? నేను చెప్పేదాకా ఆగండి. ఏ ప్రదేశంలో శివపార్వతులని భీమేశ్వరుడు, మాణిక్యాంబ అని పిలుస్తారు? ఆప్షన్స్: వారణాసి, శ్రీశైలం, కేదార్నాథ్, ద్రాక్షారామం. ద్రాక్షారామం. ద్రాక్షారామం ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. కంచిలో శివలింగాన్ని ఏమని పిలుస్తారు? కంచిలో శివలింగాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: సువర్ణలింగం, పృథ్వీలింగం, రజితలింగం, కర్పూరలింగం. ఒక్కళ్ళు సువర్ణలింగం. రాంగ్ ఆన్సర్. రజితలింగం. రజితలింగం కూడా రాంగ్ ఆన్సర్. 4లో 2 రాంగ్ అని తెలిసిన తర్వాత చెప్పారు.
ఈ శివరాత్రిని మనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మన అలమ్నీ స్టూడెంట్ లోకేష్ ఇప్పుడు తన డాన్స్ పర్ఫార్మెన్స్ని మీకోసం ప్రజెంట్ చేయబోతున్నారు.
ఎలా ఉన్నారు అందరూ? నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు. ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా నేమ్ గౌతమ్. ఐఎమ్ అలుమ్ని స్టూడెంట్ హియర్. 2016 పాస్డ్ అవుట్. యా, సీనియర్నే మీకు. సో ఐ వాజ్ ఇన్ ద బ్యాచ్ 2012-2016. So we are the first batch to start Student Activities Council, SAC. సో ఇలా చూస్తానికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీ ముందు డ్యాన్స్ చేసిన లోకేష్ కూడా హీఈస్ వన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టూడెంట్ యాక్టివిటీస్ కౌన్సిల్. సో గట్టిగా చప్పట్లు కొడదాం లోకేష్. సో మేము చాలా కష్టపడి అందరూ సపోర్ట్ తోటి స్టార్ట్ చేశాము. అది ఇంత బాగా పైకి ముందుకు తీసుకొస్తున్న ఫ్యాకల్టీ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ, అండ్ ముందుగా శాక్ కోఆర్డినేటర్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది ఇలా చూస్తుంటే. అండ్ ఇలాంటి అవకాశం కల్పించిన చైర్మన్ విద్యాసాగర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ గైస్. ఎలాంటి అవసరం ఉన్న అలుమ్ని స్టూడెంట్స్ అందరికీ ప్రతి డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ దగ్గర మా లిస్ట్ ఉంటుంది. ఎలాంటి అవసరం ఉన్నా, మీ కెరీర్ ప్లాన్స్ గురించి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఏదైనా సజెషన్స్ కావాలన్నా, యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ డైరెక్ట్లీ. వీ కెన్ ట్రై టు హెల్ప్. మేము అంత బాగా హెల్ప్ చేయకపోవచ్చు, బట్ వీ కెన్ గివ్ సమ్ ఐడియాస్. హోప్ఫుల్లీ విల్ గెట్ ఇట్. త్వరలో ఏమైనా సజెషన్స్ కావాలన్నా, ఏమైనా హెల్ప్ కావాలన్నా, అండ్ నాకు తెలుసుకోవాలన్నా కానీ మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ గైస్. I request all the students to gather at open air auditorium. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ గౌరీశంకర్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ పాత్రికేయులు ఇప్పుడే విచ్చేశారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన కళాశాల చైర్మన్ శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శివరాత్రి పర్వదిన ప్రాశస్త్యాన్ని మనకు తెలుపవలసిందిగా మన ముఖ్య అతిథి శ్రీ గౌరీశంకర్ గారిని కోరుతున్నాను. నేను అభిషేకం చేసుకుంటునే సమయంలో సోదర సమానులు రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలో డెడికేషన్, డిసిప్లిన్, మానవతా విలువలు ప్రోధి చేసినట్టు ఒక గొప్ప సంస్థను స్థాపించిన వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు నాకు ఫోన్ చేసి, గౌరీశంకర్ గారు, మా పిల్లలు చాలా చురుకైన వాళ్ళు, చురకత్తలు లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పండి అన్నారు. యువకులం మేము శ్వాసకులం, మా కలం కదిలితే కలకలం, మా కలం ఆగితే హాలాహలం, బయటకు బాసలు వేసే ప్రచారకులం, నీటికి ఊపిరి పోసే శ్వాసకులం, యువకులం మాది యువకులం, భరతమాత ప్రియ బిడ్డలం, వివిఐటి విద్యార్థులం అని నా భావన అని చెప్పి ఆయనకి చెప్పలేదు, ఇప్పుడు చెప్పా మీకు. మహాశివరాత్రి ఇందాక లోపలికి చైర్మన్ గారి సతీమణితో కలిసి లోపలికి వస్తున్నప్పుడు ఈ చల్లని వాతావరణం, మధ్య మధ్యలో మీ గీతాల గాన సవ్వడి,
కాస్తంత ఒక్క మారు హిమాలయాలకి తీసుకెళ్ళాయి. ఒక కవి గారిని అడిగారట, ఏమండి ఆ సీసా ఉంది కదా వాడు ఎందుకు తాగుతాడు అని. తాగాలని లేదు కానీ తాగేశాను, తాగాలని లేదు కానీ తాగేశాను, సీసాలో దాగి ఉన్న శివుడెవడో చూడాలని మరి 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 తాగాను. అయితే అక్కడ తాగింది వేరు, ఇక్కడ మీరందరూ తాగుతున్నది మహాశివరాత్రి వేళ జ్ఞానామృతాన్ని తాగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది వివిఐటి విద్యార్థులు కదా. ఇంకో కవి గారిని అడిగారట, ఏమండి చలికాలంలో మాత్రమే శివరాత్రి ముగింపు సమయంలో ఎందుకు వస్తుంది అని. శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగింది, ఉబలాటం ఊపేస్తుంది చందమామ, లలలాల మేనమామ. శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగింది, ఉబలాటం ఊపేస్తుంది చందమామ, లలలాల మేనమామ. అయితే ఇందాక శ్వేత అంది, మా స్టూడెంట్స్ మేమంతా చాలా ప్రేమగా ఉంటామండి, ఆత్మీయతని పంచి పెంచుకుంటామండి అని చెప్పారు తను. అమ్మ విద్యార్థులు ఎలా చదువుతూ ఉంటారంటే చాలా బాగా చదువుతారని అందరు గోల్డ్ మెడలిస్టులు అని చెప్పింది తను. అయితే ఒక తండ్రి పిల్లవాడిని అడుగుతూ ఉంటాడు, ఏరా నాయన నీకు వందల డబ్బులు ఇస్తున్నాను, నీ ప్రోగ్రెస్ ఏందో నాకు తెలియదంటే వాడు పెద్ద పట్టించుకోడు. మళ్ళా రెండో మారు అడుగుతాడు. ఆ మూడో మారు అడిగే సమయంలో ఆ చివర కూర్చొని మిత్ర బృందం అంతా కేకేస్తున్నది, అరే మహేష్ బాబు సినిమా వచ్చింది, టికెట్లు తీసుకున్నా, వస్తావా రావా అని. అప్పుడు వాళ్ళ తండ్రి అంటాడు, ఒరే ఈ బడుద్దాలు మీరా మా వాడిని చెడగొడుతున్నది, అందుక మా వాడు తప్పుతున్నది అని అడిగా. మళ్ళా వీడిని అడిగాట, నీ ప్రోగ్రెస్ నాకు తెలియదు. అప్పుడు వాడు అంటాడు, భలేవాడివే నాన్న, మార్చాయ లిఖితం సెప్టెంబరాయ పునర్లిఖితం యూనివర్సిటీ పోషణార్థాయ సంభవామి యుగే యుగే. అయితే వివిఐటి విద్యార్థులు మటుకు కాదు, వాళ్ళు వేరే వాళ్ళు. చాలా సంతోషం. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు మీ. 4 మంచి మాటలు మీతో పంచుకునే అవకాశం మహాశివరాత్రి వేళ నాకు కలగటం. మా విద్యాసాగర్ గారు సతీమణి ఏం చెప్పారంటే, గురుగారు సంక్రాంతి మొన్న మామూలుగా ప్రకృతి పరంగా వెళ్ళిపోయింది కదా, కానీ మా పిల్లలు సంక్రాంతిలో ఉంటే ఎలా ఉంటుంది అని అడిగారు. మమతాచేలలో సమతా పూబంతులను పెంచి, మమతాచేలలో సమతా పూబంతులను పెంచి, నవ్యత భవ్యత కలిగిన నవభారతాన్ని నిర్మిద్దాం, భావితరానికి అందిద్దాం. ఓ యువత మేలుకో, సమయమాసన్నమైనది సమైక్యత సంక్రాంతికి. మేడం గారు అడిగితే చెప్పిన మాట ఇది. కాబట్టి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే మీరందరూ చురకత్తులు లాంటి వాళ్ళు మాత్రమే ఒకళ్ళే కాదు, మిసైల్స్ లాంటి వాళ్ళు కూడా. అదేంటండి గురువుగారు మిమ్మల్ని మహాశివరాత్రి గురించి చెప్పమంటే మిసైల్స్ అంటారు, ఆటమిక్ రీసెర్చ్ అంటారు, కవితలు అంటారు, కథానికలు అంటారంటే, ద్వాపర యుగంలో మంచి వక్త మంచి శ్రోత ఎవరిని అడిగితే మంచి వక్త ఎవరంటే శ్రీకృష్ణుడు, మంచి శ్రోత ఎవరంటే అర్జునుడు. ఇక్కడ మీరు నిజంగా మంచి శ్రోతలే, కానీ ముందు మీ దోవలోకి వెళ్ళాలి కదా. నేను దోవలోకి వెళ్ళి మీలో శివుడిని నేను చూసినప్పుడే కదా మీరు తర్వాత శివుడు ఎవరో తెలుసుకుంటారు.
హర ఓం నమ శివాయ, హర 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 మహాదేవ, శంభో శంకర. గట్టిగా అనాలి మరి. శివుడు మిమ్మల్ని కొలవాలిగా లేదా? మీకు మంచి చదువు ఇవ్వాలి, సంస్కారం ఇవ్వాలి, ప్రేమనివ్వాలి, దండిగా డబ్బులు ఇవ్వాలి, చక్కగా చిక్కగా వెచ్చగా మెచ్చగా మీరు కోరుకున్న జీవితాన్ని ఇవ్వాలి. ఇవ్వాలా వద్దా? అందుకు శివుడిని స్మరించాలా వద్దా? శివా వస్తున్నాడు, ఇక్కడే ఉన్నాడు. మహాశివరాత్రి. నవడేస్ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, even AIDS also curable, but jealousy is uncurable. అవునా కాదా? అసూయ రాగద్వేషాల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి సమాజంలో ఇదంతా లౌకికమైన ప్రపంచం. ఇవేవీ శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి శక్తిని, యుక్తిని, మనోబలాన్ని, ధైర్యాన్ని, జ్ఞాన సంపదనిచ్చేవాడు శివుడు మాత్రమే. అదేందండి మా విష్ణువు ఇవ్వడా అంటే, ఒక రోజున గుంటూరు లాలాపేటలో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కొలువు తీరారు. కొలువు తీరి నువ్వు గొప్ప నేను గొప్ప అని అనుకుంటూ ఉన్నారు. ఆ ఇద్దరు గొప్ప మధ్య ఆ చివర కూర్చున్నటువంటి మిత్ర బృందంతో కలిసి శివుడు అలా చూస్తూ ఉన్నాడు. కానీలే వాళ్ళు ఎన్ననుకుంటే మనకేంటని. కానీ ఇంకా నేను గొప్ప వాళ్ళు గొప్ప అని అనుకుంటూ ఉంటే జ్యోతి ప్రకాశ స్వరూపుడైనటువంటి శివుడు పెళపెళ ధనుల మధ్య లింగ రూపంలో అవతరించాడు. శివాయ భవాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే. చిరంజీవి సినిమాలు చాలా హిట్ అయినవన్నీ కూడా శివుడి వల్లనే హిట్ అయినాయి. మీరు కావాలంటే చూసుకోండి. మహేష్ బాబు కూడా మహాశివభక్తుడు. అలాగే ఏ నాయకుడు చూసినా శివంతో కలిసిన వాడే కళ్యాణ గుణ ప్రదాత మండితుడే. నాగార్జున వాళ్ళ నాన్నగారు ఎందుకు పెట్టారో తెలుసా? నాగార్జున నాగాభరణ శోభితుడైనటువంటి శివతత్వంతో వాళ్ళ అమ్మవారి ప్రదక్షిణ చేసింది కాబట్టి నాగార్జున పుట్టాడు. అందుకే నాగార్జున అని పేరు పెట్టారు. అంటే 84 లక్షల జీవరాశులు, 533,35,25,000 మంది ప్రజానీకంలో అందరి పట్ల ప్రేమామృత ధారలు ఒలికించేటువంటి ఏకైక కళ్యాణమూర్తి శివుడు. శివుడు అంటే మనం ఏమనుకుంటాం? ఏందయ్య ఆయన ఒంటి నిండా విభూది పూసుకుంటాడు, ఏంటి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమైనా ఉందా? కనీసం ఒక్క సినిమా టికెట్ అయినా వస్తుందా? ఏం రాదు కదా. పోనీ మా సార్ ఏమైనా మార్కులు వేస్తారా? అవి కూడా వేయరు కదా అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. కానీ అలా కాదు సుమా. శివుడు ధరించే విభూది వలన మనకు తెలియజేసేదంటే, సైంటిఫికల్గా ఆలోచిస్తే ఆ శివుడు ధరించేటువంటి విభూదిని మనం కనుక రాసుకుంటే చాలా చర్మ వ్యాధులు పోతూ ఉంటాయి. ఇది బాగా గమనించాలి. బాబా ముంబైలో ఉన్నటువంటి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఒక మిసైల్ని ప్రయోగించడం కోసం డిఆర్డిఏ వాళ్ళని కన్సల్ట్ చేసినప్పుడు ఒక రసాయనాన్ని తయారు చేస్తే దాన్ని ప్రిజర్వ్ చేయటానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట, నేను కావేరీ నదీ తీరంలో శ్రీరంగనాథుడిని సేవించినప్పుడు ఎంత ఆనందం పొందానో శివుడి విభూతి ధరించినప్పుడుగా అంతే ఆనందం పొందా అన్నాడు. అందుకనే బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో అవన్నీ కూడా బిల్డింగ్స్ అన్నీ కూడా శివలింగ ఆకృతిలో ఉంటాయి. మీరు కావాలంటే చూడండి చాలా జర్నల్స్లో. శివుడు లోక కళ్యాణ కారకుడు. కేవలం విభూతి రాసుకుంటాడు, నాగాభరణ శోభితుడు, రుద్రాక్షలు వేసుకుంటాడు. ఆయనతో మనకేందయ్యా వచ్చేది? శివుడి వల్ల మనకేమన్నా అప్పులు బాధ తప్ప అనుకుంటారేమో. అప్పులు బాధ కాదు, తిప్పలు తప్పించేటువంటి బాధని ఈడేర్చేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు, చదువునిచ్చేవాడు, సంస్కారాన్ని ఇచ్చేవాడు, ప్రేమనిచ్చేవాడు, ప్రేమామృత ధారలను ఒలికించేవాడు, కళ్యాణాన్ని ఇచ్చేవాడు, బ్యాంకుల డిపాజిట్లు అనంతంగా పెంచేవాడు, మార్కులు కాకుండా రిమార్కులని జీవితాన్ని ఇచ్చేవాడు, అక్కడ మార్కులు ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే శివుడు అన్నారు మనవాడు.
అందుకని శివపురాణం అంతా ఒకటే మాట చెప్తున్నది. ఏం చెప్తున్నది? నువ్వా శివుడా? నువ్వే శివుడైతే ఎలాగా అంటే నీలో శివుడు జ్వరపడాలి. ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, రుద్రాయ నమః, రుద్రలింగాయ నమః. లోపల ఉన్న పరమాత్మ కూడా ఎవరు? ఇందాక మేమంతా లైట్గా టిఫిన్ తిన్నామండి, జాగరణ చేస్తున్నాడు. ఏ జాగరణ చేయకపోతే శివుడు ఏమన్నా అంటాడా? చక్కగా మనం ఇందాక కాసేపు డ్యాన్సులు వేసాం, మంచి ఎంటర్టైన్మెంట్ చేసాం. కానీ జాగరణ అంటే జాగ్రత్తగా ఉండవయ్యా. ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? పక్కన ఫ్రెండ్తో జాగ్రత్తగా ఉండాలా? ఇంకో మిత్రుడితో జాగ్రత్తగా ఉండాలా? జగదీష్తో జాగ్రత్తగా ఉండాలా? శ్వేతతో జాగ్రత్తగా ఉండాలా? అనితతో జాగ్రత్తగా ఉండాలా? రమతో జాగ్రత్తగా ఉండాలా? వెంకటేష్తో జాగ్రత్తగా ఉండాలా? వీళ్లతో కాదు మాత్రం సుమా, నిత్య జీవితంలో భగవంతుడితో జాగ్రత్తగా ఉండు. అదొక్కటే కాదు, నువ్వు అజాగ్రత్తగా ఉంటే అంటే నిద్ర ఆల్వేస్ నిద్రపోతూ ఉంటే ఎలాగా? ఈ నిద్ర కాదు, నీలో ఉన్న అజ్ఞానం అనేటువంటి నిద్రను పోగొట్టుకొని చెప్పేదే జాగరణ. ఎవరితో కలిసి జాగరణ చేయాలి? శివుడితో కలిసి జాగరణ చేయాలి, పరమాత్మతో కలిసి జాగరణ చేయాలి, లింగదారుడితో కలిసి ధ్యానం చేయాలి. లింగదారుడితో కలిసి నువ్వు నడవాలి. ఆ జీవితాన్ని అనుబంధం చేసుకోవడానికే దానికి పాస్వర్డ్ వేరుగా ఉంది. మా విద్యాసాగర్ గారు ఇక్కడ నెట్లో అనేకం పెడుతూ ఉంటారు, VVIT సంబంధించినవన్నీ. ఈ పాస్వర్డ్ ఎవరికైనా దొరుకుతుంది, కానీ ఆ పాస్వర్డ్ వేరు, ఆ నెట్ వేరు, ఆ యూట్యూబ్ వేరు, ఆ లింక్ వేరు. ఆ లింక్ మనం పొందాలంటే శివుడితో కలిసి జాగరణ చేయాలి. కాబట్టి శివ జాగరణ మహాముక్తిదాయకం. జాగరణ వల్ల వచ్చే మనకి ఫలితం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, నీలో మెలుగుగా ఉండటానికి, నీలో ఉన్న అజ్ఞానం అనే రాక్షసుని సంహరింప చేయడానికి, జ్ఞానచక్షువులు వికసింప చేసుకోవడానికి, పరమాత్మతో భవిష్యత్తులో నీ జీవితాన్ని కష్టాల కడగండ్ల పాలు కాకుండా ఇష్టంగా మనం కనుక బేకర్స్ పనికి వెళ్ళి హెచ్డీగా అక్కడికి వెళ్ళి KFCకి వెళ్ళి ఏదో తింటుంటారు కదా మన వాళ్ళు, ఇవి తినేవి కాదు, పరమాత్మతో తినేవి వేరుగా ఉంటాయి. దానికి నామం, రూపం, గుణాతీత అతీతమైనటువంటి కాలాతీత గుణసంపూర్ణమైనటువంటి ఆ సాగరుడే మీ విద్యాసాగరుడైనాడు, మీకు చైర్మన్ అయినాడు. బాగా గమనించుకోండి, ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టడం అంటే చాలా కష్టం, అంతే కదమ్మా. శ్రీకాకుళం నుంచి వచ్చారు, ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు. నాకైతే వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక భారతీయ సమగ్ర స్వరూపం అంతా ఇక్కడే కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకు మీరు ధన్యులు కూడా. ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో మనం చదువుకోవటం అంటే పూర్వజన్మ సుకృతంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాలి, గౌరీశంకర్ని ఎందుకు పిలవాలి, ఎంతమంది లేరు, ఏదో ఆ లింక్ దొరికింది, ఆ చెంకు పోకుండా మనం చూసుకుంటూ ఉందాం. టంకిపెట్టెలో తలదూర్చినంత ఎంత కష్టమో దాని నుంచి బయటికి రావాలంటే కూడా అంతే కష్టం. పరమాత్మని ఆశ్రయిస్తూ ఉంటే కవిత్వం వెలువలా పొంగి వస్తుంది. కవి అంటే ఎవరు? కవితలకు కవరు, కవిత్వాల శవరు కాదనేది ఎవరు? కవిజేటవర్ కవి లోకజ్ఞుడు, సర్వజ్ఞుడు, ప్రాజ్ఞుడు, విజ్ఞుడు, కవి కిరీటము లేని విశ్వనేత కమనీయ కావ్య కళా విధాత ఏలగలడు రాజ్యము ప్రకృతి అతగాడికి భోజ్యం. ఇది నిత్య జీవితంలో సత్యసమ్మతం అని చెప్పచ్చు. కవిని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, పరమాత్మ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన శ్లోకం వేరే ఉంది కదా. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర హరశంభో మహాదేవ విశ్వేశ్యామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే. అమృతత్వాన్ని ప్రసాదించేవాడు, మృత్యుకోరల నుంచి పోగొట్టేవాడు. అందుకనే మనకు చెప్తూ ఉంటారు, మహాశివరాత్రి మాఘమాసంలో, మాఘం అంటే అఘము అని, అఘం అంటే తెలుసో తెలియకో చేసే పాపాలను నశింపచేసేటువంటి మాసం.
ఆ మాసం కాబట్టి ఈ మాఘంలోకి మనం చొరబడ్డాం. మాఘంలోనే శివుడు మహాశివుడుగా లింగ రూపంలో జ్యోతిర్ప్రకాశ స్వరూపుడైనటువంటి ఆ స్వామి లింగదారుడిగా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. అందుకని మీరంతా కాకాని దివ్యక్షేత్రానికి జాగరణ చేయాలనుకుంటున్న వాళ్ళంతా లింగోద్భవ కాలానికి తరలి వెళ్ళాలని నిశ్చయించుకున్నారని చెప్పి మా విద్యాసాగర్ గారు చెప్పారు, మేడం గారు కూడా చెప్పారు. మీరు ఒకటి గమనించండి, చదువుకోవాలి, చదువు కొనకూడదు. చదువుకోండి, చదువు కొనకుండా చదువుకోండి. అది ఎట్లా కుదురుతుంది గురుగారు? ఇక్కడ అన్ని ఫీజులు కట్టాలి కదంటే, ఫీజు మీరు కడుతున్నది దేనికోసం కడుతున్నారు? జ్ఞాన సముపార్జనని సీటు సంపాదించుకోవడానికి, మీ వ్యక్తిత్వ ఔన్నత్యం వికసింప చేసుకోవడానికి. దానికి ఎక్కడ ఫీజులు లేవు. ఆ ఫీజు రాకుండా ఆ క్లాజ్ ఒకటి దొరికితే చాలు, మీకు పరాత్పరుడు అనుగ్రహం ఇట్టే లభిస్తుంది. ఆయన ఉమాసుందరుడు. అమ్మవారు చాలామందిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ పోరాడి 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 అదిగో ఆ చర్మాంబరదారి ఒంటి నిండా విభూతి రాసుకున్నాడు. జాగరణ కోసం పరితపించేవాడు. ఇంత చెంబుతో నీళ్లు పోస్తే సంతృప్తి పడేవాడు. పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆనందపడేవాడు. ఎందుకయ్యా ఈ వైరాగి విరాగితో మనకేందంటే, అది మన డెస్టినీ కాదు, జగన్మాత డెస్టినీ వేరుగా ఉంది. కాబట్టి అందుకనే మీకోసం ఒక ప్రార్థన చేస్తున్నాను భగవంతుణ్ణి. మనం కనకదుర్గమ్మ పాదాల చెంత ఉన్నాం కాబట్టి, కరుణందసగే కనకదుర్గవు జగములే జయకరి మహిత నేత్రి మధురగాత్రి మాతరో మాం పాహి పాహి. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ అంతా కూడా ది బెస్ట్గా ఫస్ట్ ర్యాంకులో రావాలి. అది అమ్మవారు కోరుకునేది. ఎక్కడికి వెళ్ళినా వేరెవర్ యు గో. నేను మొన్న ఈ మధ్య బెంగళూరు నుంచి త్రివేంద్రం ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆ మాట వచ్చి, మీరు ఏమన్నా ఎస్ట్రాలజరా అన్నారు. నాకు కాలేజీ రేటు కొంచెం తెలుసు అన్న. అవి ఆ మాట చెప్పుకుంటూ గుంటూరు వివిఐటి మీకు తెలుసా అని అడిగారు. అమెరికా వెళ్ళినా, డల్లాస్ వెళ్ళినా, పిట్స్బర్గ్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా వివిఐటి విద్యార్థులంటే అదొక స్పెషల్. అయితే ఈ చప్పట్లుగానే కాకుండా జీవితంలో మంచి ర్యాంకులు సాధించినట్టుగా ఉండాలని, ఉంటాయని కోరుకునేటవి కాకుండా మరొక విషయం కూడా చెప్తున్నాను. జ్యోతిని వెలిగిస్తూ ఉంటామని ఒత్తులు పెట్టారు, దీపారాధన చేశారు, వెలిగించేశారు. ఈ జ్యోతి కాసేపటికి ఆరిపోతుంది. కానీ భగవంతుడిచ్చినటువంటి ఈ జ్యోతి ఆరకుండా చూసుకోవాలంటే నిత్యం శివార్చన చేయాల్సిందే. అందుకు మనకి తేటతలం చేసేది మహాశివరాత్రి. ఉపవాసం, జాగరణ సంగతి అయిపోయింది. ఉపవాసానికి వస్తున్నాం. అయ్యా నిన్న రాత్రి శుభ్రంగా ఇక్కడ దాకా గొంతు దాకా తిని మరో రోజు మేము ఉపవాసం ఉంటామంటారు. దానివల్ల ఆయనే మెచ్చుతాడు. ఈ శరీరం అంతా కూడా కలికల్మషం అంటకుండా ఈ నవనాడులు స్పందించాలంటే మన పూర్వీకులు ఒక మాట, వారంలో ఒకరోజైనా కాస్తంత శుద్ధి చేసుకోవడం కోసం మనకి పెట్టారు. ఉపవాసం ఎవరి దగ్గరికి ఉండాలి? భగవంతుడి సమీపంగా ఉండాలి. ఏ మూర్తి పాదాలను ఆశ్రయిస్తే నీ జీవితం సస్యశ్యామలమవుతుందో, ఉపవాసం సర్వేశ్వరుడి దగ్గరగా ఆయనకు సమీపంగా నువ్వు గనక నామం చేసుకుంటూ కనుక ఉంటే భగవంతుడు మీకు అందరికీ మేలు చేస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఆహ్లాదాన్ని ఇస్తాడు, కోరుకున్నవి కోరుకోనివి కూడా ఇస్తాడు. వజ్రాల నక్లెస్లు ఇస్తాడు, వైడూర్యాలు ఇస్తాడు, మన వాళ్ళందరూ కూడా చవరల కార్లు ఇస్తాడు, మెర్సిడీస్ బెంజ్ కార్లు ఇస్తాడు. ఇవి కాదయ్యా మాకేమొద్దు, అన్ని బ్యాంకులు పుష్కలంగా నిధులు కావాలంటే ఇవే కాదు నాయన, కావాలంటే వైకుంఠం అనే బ్యాంకులో మంచి డిపాజిట్ కూడా ఇస్తానంటాడు. దానికి కావాల్సిందా? ఇదిగో ఉపవాసం, జాగరణ, అభిషేకం, కీర్తన, నామం చేయటం, భగవంతుడు మెచ్చే విధంగా మన జీవితాన్ని అనువర్తించుకోవడం. ఇవి ఎవరైతే చేసుకుంటూ పోతారో వారందరికీ ఆయన ఆనందాన్ని ఇస్తాడు, ఆహ్లాదాన్ని ఇస్తాడు. ఆనందం కావాలంటే ఆనందాన్ని ఇస్తాడు, ఆహ్లాదం కావాలంటే ఆహ్లాదం ఇస్తాడు, సంతోషం కావాలంటే సంతోషం ఇస్తాడు.
ఇవేమవుతాయా మాకు? కాస్తంత మంచి నిద్ర కావాలంటే యోగ నిద్ర ఇచ్చేటువంటి శక్తి స్వరూపుడు కూడా అదిగో లయకారకుడే. అందుకనే పరమాత్మతో మనం లయం చేసుకోవాలంటే దానికి కావాల్సిందల్లా మంచి లక్షణాలు అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటి గురుగారు మేమంతా మంచి లక్షణాలు కాదా అంటే, మంచి లక్షణాలు పిల్లలు కాబట్టే చక్కగా చెక్కగా వెచ్చగా మెచ్చగా కూర్చొని ఉన్నారు మీరందరూ. యు ఆర్ ది బెస్ట్ డిసిప్లిన్ స్టూడెంట్స్. నేను దేశవ్యాప్తంగా చాలా భాషల్లో చాలా కాలేజీకి వెళుతుంటాను. అయితే ఇక్కడ చక్కగా పద్మాసనం వేసుకొని చాలామంది కూర్చున్నారు, యోగాసనం వేసుకొని చాలామంది కూర్చున్నారు. ఆ చివరిన సోదర బృందం అంతా కూడా నా మాటల్లో సర్వేశ్వరుణ్ణి 12 జ్యోతిర్లింగాలను చూస్తూ ఉన్నారు, అష్టాదశ శక్తిపీఠాలను సందర్శిస్తూ ఉన్నారు. కాకాని ఇంకెందుకు వెళ్ళేది, గురువు గారు చెప్తున్నారు కదా అనుకుంటున్నారు. కానీ ఆ ప్రయాణమే. మీరు మంచి వంకాయ కూర జీడిపప్పుతో తయారు చేసి పెడతారు, ఆ టేస్టే. అరిసెల టేస్టే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, సెంట్రల్ బ్యాంక్ అకౌంట్, ఆంధ్ర బ్యాంకులో డిపాజిట్. ఇవి ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేనిది శాశ్వతంగా ఉండేది ఏంటంటే అదిగో కైలాసంలో ఉండేటువంటి ఆ బ్యాంకు సొంతం చేసుకోవాలి. దానికోసం ఇప్పటి నుంచే మార్గాన్ని సుగమం చేసుకోవాలని చెప్పి మరి మీ చైర్మన్ గారు విద్యాసాగరుడు, వారి ధర్మపత్ని అరుణ గారు, అరుణాం కరుణాంతరంగితాక్ష, అదేంటో చిత్రం చూడండి. ఏంటండి మా చైర్మన్ గారిని పొగుడుతున్నారంటే ఆయన పొగిడినా పొగడపోయినా మీ ఇద్దరం అత్యంత ఆత్మ బంధువులే. కానీ మంచి చేసే వాళ్ళని 4 మంచి మాటలు చెప్పని ఉపనిషత్తు చెప్తున్నది. సాగరుడికి అరుణ దొరకటం ఏంటి? ఇది చాలా చిత్రం. ఎవరిని కోరి చేసుకున్నారంటే ఇదంతా డెస్టినీ పరమాత్మ ఇచ్చాడు. ఎక్కడో చూసిన తల్లిని ఇక్కడ నా సొంతం చేసుకోవాలంటావంటే అదిగో అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఇవేమి జరగవు. ఆ అమ్మవారి అనుగ్రహం అపారంగా మీ అందరి జీవితాల్లో కూడా లభించాలని ఈవేళ, ఈ చల్లని వేళ మహాశివరాత్రిని స్మరించుకుంటూ మనం జాగరణ, ఉపవాసం తర్వాత అసలు శివుడికి ఎందుకు అభిషేకం చేయాలి? ఏమండి చేయకపోతే ఆయన ఏమనడండి, 2 చేతులు నమస్కారం పెడితే శివా సరే నాయన ఏం కావాలంటాడు. కాదండి మేము ఈ పూట అందరం కలిసి వైజాగ్ సాగర్ తీరంలో కాసేపు ఎంజాయ్ చేసుకు వెళ్ళండి ఆయన, అతిక్రమించకుండా పరిధి దాటకుండా చేయండి అంటాడు. కైలాసగిరి వెళతావు వెళ్ళండి అంటాడు. అసలు కైలాసగిరికి నువ్వు చేరుకోవాలంటే జాగ్రత్తగా ఉండవని చెప్తాడు. ఆ జాగ్రత్తని తెలియజేసేటువంటి మాసమే మాఘమాసం. మాఘంలో మనం ఏదైనా తెలిసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు సరిదిద్దడానికి పరమాత్మ మనకి ఇదిగో మనకి మహాశివరాత్రిని అందించారు. ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది. అమావాస్య ముందొచ్చేటువంటి చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తే మాఘమాసంలో సంవత్సరానికి ఒక పర్యాయం లయకారకుడు త్రినేత్రధారి అంతయు నీదయ అన్నియు నీవయ అంతా నీదయ నీవు లేనిది ఏదయా అంతయు నీదయా ఓ శివయ్యా. అంతేనా? కాబట్టి అంతా ఇచ్చేవాడు ఏమి ఇవ్వనివాడు. అదేంటి అటువంటిప్పుడు ఆయన్ని ఎందుకు స్మరించడం అంటే నీకు కావలసినవన్నీ ఇస్తాడు. మంచి మార్కులు రావాలి, రిమార్కులు లేని జీవితం రావాలి, గోల్డ్ మెడల్ రావాలి, డిస్టింక్షన్ రావాలి, VVITలో ఆయన్ని నెంబర్ 1 అనిపించుకోవాలి. అది కావాలన్నా ఇస్తాడు. జ్యోతి ప్రకాశ స్వరూపుడైనటువంటి శివపరమాత్మ. అలా కాదండి నాకు భౌతికమైన ఎంజాయ్మెంట్ నాకు చాలా ఇష్టం, అది కూడా ఇస్తాడు. ఇవేమి కాదండి హాయిగా తిరుగుతూ ఉంటానంటే అవి కూడా ఇస్తాడు. ఇవేమొద్దండి హాయిగా మంచి నిద్రపోతానంటే హాయి క్లాస్ రూమ్లో మంచి నిద్రపోయానికి కూడా ఇస్తాడు. కానీ నిద్ర మాత్రమే కాదు, అజ్ఞానమైనటువంటి మత్తును వదిలిపెట్టుకొని ధ్యానం అనేటువంటి సాగరంలో మీరు తడిసి ముద్దవ్వాలని చెప్పి స్వామి అన్యాపదేశంగా మహాశివరాత్రి వేళ మనకి లింగోద్భవ కాలంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనల్ని మనంగా ఉండాలన్నా పరమాత్మ లింకు ఉండాలి.
ఆ లింక్ కోసం మనం ప్రయత్నం చేయాలంటే దానికి ఏ సెటిలైట్ అవసరంలా. ఆ సెటిలైట్ లింక్ కాదు మనకు కావాల్సిందిలా కష్టపడే నైజం కావాలి. ఆ నైజం మీకు ఉన్ననాళ్ళు పరమాత్మ మీకు తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు, మిమ్మల్ని మెచ్చుతాడని కోరుకుంటూ కంక్లూడ్ చేయమంటారా? ఇంకా 4 మాటలు చెప్పేదా కంక్లూడ్ చేయనా? ఇందాక అరుణ్ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, గురువుగారు బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాడతారు, మా కాలేజీలో కూడా చాలా మాటలు మా పిల్లలు కూడా కొన్నింటిలో పార్టిసిపేట్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు కనుక మహాశివరాత్రి నాడు ఉంటే మీరు ఆ బాలసుబ్రహ్మణ్యాన్ని సుశీలని గురించి ఎలా ఆసువుగా పొగుడుతారో చెప్పమన్నారు. తీయ తీయనైన తేరి పాట వరాల మూట సంగీత కోట, తీయ తీయనైన తేని పాట వరాల మూట సంగీత కోట, వారి గొంతు పాపులర్ సినీ సంగీత ప్రపంచానికొక సర్కులర్, కొండకొచ్చో హైపవర్ విన్నపాట తీపి వండర్ శ్రోతల గదిల వండర్, తత్వంలో నూతనత్వంలో ఎవరెడీ ఎప్పుడు స్టడీ, మధుర గాయకుడు శంకరాభరణుడు స్వాతి ముత్యంలాంటి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యుడు. అట్లాగే సుశీల గారు వచ్చింది ఇక్కడే కూర్చొని ముందు కూర్చొని సన్మానం చేయబోతున్నారు మా విద్యాసాగర్ గారు అరుణ దంపతులు. మరి ఆవిడ గురించి ఏదైనా చెప్పాలి కదా ఇక్కడే ఉంటే మహాశివరాత్రి వేళ. ఆమె సంగతి వేయ చిత్ర విచిత్ర గతులు బాక్సాఫీసు తెలుగు చిత్ర విజయరథు చక్రశీల సాధుశీల గాన గాంధర్వలీల మెప్పించువేల మాలతీలత లీల సంగీతలత సుశీల. ఇవన్నీ ఎలా వస్తాయి గురువుగారంటే, మనం కూడా పరమాత్మని కోరికలకు అతీతంగా కోరుకుంటూ ఉండాలి. మీరేం కోరుకోపోయినా అన్నీ ఇస్తాడు ఆయన. భగవంతుడికి అన్నీ తెలుసు. ఏది కావాలంటే అది ఇస్తాడు, ఏది కోరకపోయినా ఇస్తాడు. కోరిక లేకుండా కూడా ఇస్తాడు, కోరినవన్నీ ఇస్తాడు. కోరినవన్నీ ఇచ్చేటువంటి కొండంత దేవుడు మన శివుడు. కాబట్టి ఆ శివుడిని స్మరించుకోవటం మహాముక్తిదాయకం, జీవితానికి ఒక ఆనంద విలాసం కూడా. కైలాసం అంటే మీరు అనుకుంటూ ఉంటారు నంది ప్రమదగణాలన్నీ ఉంటాయి, ఎందుకు ఉండాలండి నంది అని. ఆ నందీశ్వరుడు ఏం చెప్తున్నాడు తెలుసా? జీవాత్మకి పరమాత్మకి మధ్య ఎవరు అడ్డుగోడంటూ ఉండకూడదు అని. మీ చైర్మన్ గారిని పైకి వచ్చి కూర్చోమంటే మీ మధ్యాహ్నం మా పిల్లల మధ్య నేను కూర్చోనండి అన్నారు ఆయన. అంటే జీవాత్మకి మనమే మామూలుగా మానవులు ఉంటే జీవాత్మకి పరమాత్మతో అనుసంధానం చేసుకున్నప్పుడు ఎవ్వరూ ఉండకూడదు. ఆ సత్యాన్ని తేటతలం చేస్తున్నవాడు నందీశ్వరుడు. తర్వాత శివుడు ఇంకొక విషయం, 3 నామాలు ధరిస్తాడు. ఏమిటి 3 నామాలు ధరించకపోతే ఏమైనా ఉందా? 3 రేఖలు మానవ జీవితాన్ని సర్వ సృష్టిని చైతన్య చకచంచకితం చేసి ఒక స్ఫూర్తిని దీప్తిని జాగృతిని చేసేటువంటి మహా కారణ జన్ముడు లయకారకుడైనటువంటి శివుడు. అలాంటి శివుణ్ణి సేవించుకోవాలంటే మహాశివరాత్రి నాడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది. ఆ లభింపచేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడు శివుడే. ఇలాగా విద్యాసాగర్ రూపంలో మన అందరికీ అనుగ్రహించాడు అనుకుందాం. చాలా సంతోషం. మరి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మంచి పిల్లలు, మంచి భావాలు ఉండే వ్యక్తిత్వ గుణ సంపన్నులందరినీ కలుసుకోవటం, 4 మంచి మాటలు నా ద్వారా వినేటువంటి అవకాశాన్ని సర్వేశ్వరుడు అనుగ్రహించడం నా భాగ్యంగా భావిస్తూ మరొక్కమారు చెప్తున్నాను. మీరు నిత్య జీవితంలో భగవంతుడు ఎవరినైనా స్మరించండి, ఏ మూర్తినైనా కీర్తించండి. మీ జీవిత గమ్యం, మీ జీవిత లక్ష్యం ఆడుకోండి, పాడుకోండి, డ్యాన్స్ చేయండి, ఊగండి, తూగండి, తోలండి, గట్టు దాటమాకండి, గట్టు తప్పి పడమాకండి. అదిగో అనంత స్థితికి చేరుకోండి. పరమాత్మ మిమ్మల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు.
కొండంత అండగా దండిగా నిండుగా మెండుగా మిమ్మల్ని అపారమైనటువంటి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. విద్యాసాగర్ గారు ఇందాక నాకు మా పిల్లలు మంచి భక్తులండి, కనిపించని భక్తులు, మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి చెప్పే పద్యాల్లో ఒకటైనా మంచి పద్యం చెప్పమన్నారు. శ్రీ వెంకటేశం అతి సుందర మోహనాంగా శ్రీ భూమికాంత అరవింద దళాయతాక్షం ప్రాణప్రియం ప్రవిల సత్కరుణాంబురాసిం బ్రహ్మేంద్ర వంజ అచ్యుతం అమృతం వరదం భజామి. నరసాపురంలో ఒక కాలేజీకి వెళితే ఆడ కుర్రవాళ్ళంతా మంచి గోల చేస్తూ ఉన్నారు. ఆ ప్రిన్సిపాల్ గారు ఏఎస్పీ గారు గెస్ట్గా వచ్చారు, మా పోలీసులకు చెప్తున్నారు. అప్పుడు ఆయన ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే, అట్ట కాదండి, అలా చేయకూడదు పిల్లల మీద, మా గౌరీశంకర్ గారు నాకు మాట్లాడుతా అన్నారు. మరి సన్నజాజుల సాయంత్రం వెన్నెలొచ్చిన ఏకాంతం వయసే ఎరుగని ఇద్దరం. జాగరణలో ఇవన్నీ కూడా ఒక భాగమే. అయితే ఏంటంటే పరమాత్మతో లింకు ఇవన్నీ పెట్టుకోకూడదు. పరమాత్మకు ఉపయోగించే శబ్దాలు ముక్తి, రక్తి, భుక్తి ఇవన్నీ పోతే చివరికి మిగిలేది భక్తి మాత్రమే. ఆ భక్తిని చిన్నప్పటి నుంచే సొంతం చేసుకోండి, మీ జీవితాలు ధన్యమవుతాయని కోరుకుంటూ I wish and pray that God will be succeed in all aspects. ఓం నమో వెంకటేశాయ. మన చైర్మన్ గారి దంపతులు ఇప్పుడు సత్కరిస్తారు. ఎన్నో మంచి విషయాల్ని మాకు ఈ పండుగ రోజు చెప్పినందుకు మా వివిఐటి కుటుంబ సభ్యులు అందరం మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ. You can dance, అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెస్తేనా? మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? తెలవలేదు దీని సారా
गई सर्रा ओ मेरा दिल लुट गई सर्रा ओ मेरा दिल लुट गई सर्रा ओ मेरा दिल लुट गई డాక్టర్ బాబు అది కొట్టమని తప్పు ఒక్కసారి ఆ రీమిక్స్ ఏడా మ్యూజిక్ నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. సరే అందరూ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. సరే మనం పండగ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం కదా, పండగలో మనకి ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏంటది ఏంటది మరి ఆ మహాశివుడి దర్శనం చేసుకుందామా వెళ్ళి? ఎంతమంది రెడీగా ఉన్నారు? వావ్! సరే మనం ఎలా వచ్చినా సరే, కాలేజీకి ఇంటికి ఎలా వెళ్ళినా సరే, ఇప్పుడు మాత్రం అందరం కలిసి బస్సెస్లో వెళ్ళి బస్సెస్లోనే వద్దాం. ఆర్ యు రెడీ వివిఐటియన్స్? ఆర్ యు రెడీ? ఓకే. ఇప్పుడు మన స్టూడెంట్ చక్రధర్ ఇంకో పర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నాడు. ఈ పర్ఫార్మెన్స్ అయిపోగానే టెంపుల్కి బయలుదేరదాం. బస్సెస్ గ్రౌండ్లో రెడీగా ఉన్నాయి. ఈ పర్ఫార్మెన్స్ అయిపోగానే బస్సెస్ స్టార్ట్ అవుతాయి. వేదం వేగం మాదే పూరు పంతం మాదే ఉడికే రక్తం ఫ్రీడమ్ ఫ్రీడమ్. పోటీ మాదే వయసు వేడి మాదే ఎదిగే హక్కు మాదే వేదం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చేసే చేస్తాం అంతం.
పెట్టకే గురి పెడుతూ సూపులతోనా నువ్వు పేర్చకే బొమ్మ తుపాకి సరిహద్దులు పెంచుకురానా నేను నీ జిందగీలోకి I'm a lover also, fighter also. I'm a lover also, fighter also, lover also, fighter also. No se picusu na ni heart book by love story malli rasa rider also. I'm a lover also, fighter also. నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు నిన్ను చూసి ఆగగలనా మనసు ఈన మనసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు ఈన వయసుకున్న అదుపు చెప్పతగునా ఈ కథని పట్టుకోగలనన్నది చూడే నా కళ్ళు ఆ చెప్పులనల్లా పప్పుకు వెళ్ళకు దయలేదా అసలు మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సరే ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో కథ మొదలు పెడదామా? మహాదేవుడు పరమశివుడు త్రిమూర్తులలో వైవిధ్యమైన వాడు. ఆర్భాటాలకు అల్లంత దూరాన ఉంటాడు. 3 కన్నులు, నుదుటున్న విభూతి బొట్లు, మంచు కొండల్లో శ్మశానాల్లో పిచ్చివాడిలా తాండవం చేస్తుంటాడు. లయకారకుడి మహాదేవుడు. ఇతని పైన మనసు పడింది సతీదేవి. బ్రహ్మమానసపుత్రుడైన దక్ష ప్రజాపతికి అత్యంత ప్రియమైన కుమార్తె సతీదేవి. చిన్నప్పటి నుండే శివుని పైన మనసు పడింది. అలంకారాలకు ఐశ్వర్యాలకు దూరంగా ఉండే శివుడంటే చిన్న చూపు దక్ష ప్రజాపతికి. సతీదేవి మనసు కొంచెం కొంచెం అర్థమవుతుండగా
ఎక్కడ తన కుమార్తె ఆ బైరాగి మాయలో మునిగిపోతుందో అని భయపడి వివాహ ప్రయత్నాలు ఆరంభించాడు. ఎందరిని చూసినా సతి మనసు చలించలేదు. తన తండ్రి మనసు కరగదు అని అర్థమైంది సతికి. హిమాలయాలకు చేరి శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టింది. అసలే బోళా శంకరుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడిగాడు. మీరే కావాలి అని జవాబిచ్చింది సతీదేవి. క్షణం ఆలోచించకుండా సరే అన్నాడు ఈశ్వరుడు. విషయం తెలిసింది దక్షుడికి. అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అస్సలు కుదరదు అన్నాడు. అతని అంగీకారం లేకుండానే జరిగిపోయింది సతీ శివుల వివాహం. కైలాసంలో కాపురం, ప్రేమించే భర్త. అద్భుతంగా ఉంది సతి జీవితం. కానీ పుట్టింటి మీద ధ్యాస పోలేదు సతికి. అంతలో ఒక యాగం తలపెట్టాడు దక్షుడు. శివుణ్ణి అవమానించడమే దాని ముఖ్య ఉద్దేశం. ఆ పరమశివుని తప్ప మిగిలిన దేవతలందరినీ ఆహ్వానించాడు యాగానికి. శివుడు లేని ఆ యాగం పెద్ద చర్చలా మారిపోయింది దేవలోకమంతా. ఆహ్వానం కాదనలేక బయలుదేరారు దేవతలంతా. వెళుతున్న వారి వైపు చూసింది సతి. మనసు ఆగలేదు. భర్త వద్దకు పోయి యాగానికి పోయి వస్తాను అని అడిగింది. పిలువని పేరంటానికి పోవడం సమంజసం కాదేమో అన్నాడు శివుడు. గురువు వద్దకు తండ్రి వద్దకు వెళ్ళడానికి ఆహ్వానం అక్కర్లేదు అంది సతి. మౌనం వహించాడు మహాదేవుడు. మౌనం అర్ధాంగీకారమే అని బయలుదేరింది సతి. నందితో పాటు తక్కిన భూతగణాలందరినీ తోడిచి పంపించాడు మహాదేవుడు. పిలువని పేరంటానికి పోవడం ఎంత పెద్ద పొరపాటో త్వరగానే అర్థమైంది సతికి. అల్లుణ్ణి అవమానించడంలో ఒక్క అవకాశం వదులుకోలేదు దక్షుడు. సహించింది సతి. కానీ హద్దులు దాటిపోయాడు దక్షుడు. సతి సహించలేకపోయింది. తన భర్తని అవమానించిన చోట ఒక్క క్షణం ఉండలేను అని తన కాలి బొటన వేలు నేలకు రాసింది. అందులో నుండి ఉద్భవించిన అగ్నిలోకి దూకి మరణించింది. అనుకోని ఘటనకి నిర్ఘాంతపోయారు అందరూ. మహాదేవుడికి విషయం తెలిసింది. క్రోధంతో ఊగిపోయి శివతాండవం మొదలుపెట్టాడు. తన జటల్లోని ఒక జట బయటకు తీసి నేలకు విసిరాడు. అందులో నుండి అరివీర భయంకరుడైన వీరభద్రుడు ఉద్భవించాడు. దక్షుణ్ణి వధించమని వీరభద్రుడిని ఆజ్ఞాపించాడు పరమశివుడు. వేద మంత్రాలతో ఉన్న యజ్ఞశాలలో హాహాకారాలు మిన్నుముట్టాయి. భయంతో అందరినీ శరణు వేడాడు దక్షుడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, విష్ణు దగ్గరికి వెళ్ళాడు. అందరూ చేతులెత్తేశారు. ఆఖరికి ఆ పరమశివుడినే వేడుకోమన్నారు. పరిగెడుతున్న దక్షుడు వెనకపడి అతి దారుణంగా ఒకే ఒక్క వేటులో నరికేశాడు వీరభద్రుడు దక్షుడి తలని. అంతలో అక్కడికి చేరుకున్నాడు మహాదేవుడు. తెగిన దక్షుడి తల చూసి కరిగిన మహాదేవుడు ఒక మేక తలను తీసుకొచ్చి దక్షుడికి అతికించి తిరిగి ప్రాణం పోశాడు. సతీదేవి నిర్జీవ శరీరాన్ని చేతుల్లోకి తీసుకొని పిచ్చి వాళ్ళ తిరుగుతున్న శివుణ్ణి చూసిన దేవతలు భయపడగా విష్ణుమూర్తి తన విష్ణు చక్రాన్ని ఒక్కసారిగా విడిచాడు. ఆ చక్రం వెళ్ళి సతీదేవి దేహాన్ని ముక్కలుగా నరికేసింది. ఆ ఖండాలే అన్ని చోట్ల వ్యాపించి శక్తిపీఠాలయ్యాయి. ప్రాణం విడిచిన సతీ తిరిగి పర్వతరాజు ఇంట పార్వతిలా జన్మించింది. చిన్నప్పటి నుండే శివుని గురించి కలలు కంటోంది పార్వతి. ఆ పరమశివునికై కలలు కంటున్న పార్వతిని అడిగారటొకరు, ఏమ్మా పార్వతి, పర్వతరాజు కుమార్తెవైన నీవెక్కడా? అమ్మ అయ్యా లేని ఆ అనాథెక్కడా? అష్టైశ్వర్యాల మధ్య నుండే నువ్వెక్కడా? శవాల మధ్య తిరిగే ఆ శివుడెక్కడా? పట్టు వస్త్రాలు కట్టే నీవెక్కడా? పులితోలు చుట్టే అతనెక్కడా? నవరత్నాలు ధరించే నీవెక్కడా? మెడలో పాములేసుకొని తిరిగే ఆ పాములోడెక్కడా? సుందర సౌధాలలోని నీవెక్కడా? వల్లకాట్లో ఊరేగే అతనెక్కడా? గంధర్వుల మధ్య తిరిగే నీవెక్కడా? భూత ప్రేతాలతో ఊరేగే ఆ భూతనాథుడెక్కడా? చందనపు పరిమళాల నీవెక్కడా? బూడిద తక్కించి మరేమీ తెలియని ఆ బైరాగి ఎక్కడ? ఆ శివుడు నీకు ఏమివ్వగలడు అని అతని గురించి కలలు కంటున్నావు అనగానే చిరునవ్వు నవ్వి మారు పలకలేదట పార్వతి. ఇంతలో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతల మీద దండెత్తాడు.
వాడి మృత్యువు శివుని సంతానం వల్ల మాత్రమే కలుగుతుంది అని తెలిసిన దేవతలు విష్ణుని ప్రాధేయపడ్డారు. శివుని ప్రేమలో ఉన్న పార్వతి కైలాసం చేరి తపస్సు చేస్తూ శివునికి సపర్యలు చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో మన్మధుడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి చేరిన మన్మధుడు ఊరికే ఉండలేదు. తన వలపు బాణం విసిరాడు. తపస్సులో ఉన్న శివుణ్ణి సూటిగా తాకింది ఆ బాణం. లొంగిపోయాడు శివుడు. ఎదురుగా ఉన్న పార్వతిని ప్రేమించాడు. కానీ మరుక్షణమే అర్థమైంది తను మన్మధుని మాయలో పడ్డాను అని. వెంటనే తన 3వ కన్ను తెరిచాడు. భస్మమైపోయాడు మన్మధుడు. కొన్ని క్షణాల్లో అర్థమైంది పార్వతి ఎవరో కాదు, తను పోగొట్టుకున్న తన సతే అని. సృష్టిలో ఎన్నడూ జరగని విధంగా తన భార్యని తనలో సగాన్ని చేసుకున్నాడు అతను. ఆమె లేని అతను లేడు, అతను లేక ఆమె లేదు. అందుకేనేమో ఆది దంపతులయ్యారు. ఒక చిన్న కథ చెప్తాను, కొంచెం తెలుగు ఎక్కువ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది అర్థమవుతుంది. అనగనగా ఒక అందాల జాబిలి భూలోక అందాలకు మైమర్చిపోయింది. అమరలోకపు స్వర్గ సౌధాలు వీడి ఆఘ మేఘాలతో అవనిని చేరింది. పుడమి అందాల్లాగానే ప్రేమ బంధాలుంటాయని భ్రమపడిందా పిచ్చి జాబిలి. అదే భ్రమలో కాలం గడిపింది. అంతలో ఆ జాబిలికి ఎదురైంది ఓ అందాల లోకం. నవీన జాతిని ఏలుతున్న రంగుల ప్రపంచం. చూసి ఊరుకోలేదా జాబిలి. ఆలోచించక అడుగేసింది. సవాళ్లతో సయ్యాటాడింది. ఆ జాబిలి కళ్ళల్లో అంతులేని భావాలు, ఏదో తళుకుమనే మెరుపు. లోకమంతా దాసోహం అంది ఆ జాబిలి అందానికి. ఆ అందాల జాబిల్ని అందలం ఎక్కించింది ఈ లోకం. అంతలో ఒక తార అడుగు పెట్టింది జాబిలి జీవితంలోనికి. తార తళుకుల మాయలో పడింది జాబిలి. మనసిచ్చి మనువాడింది. ఆ జాబిలి ఆనందాలకి ఆకాశమే హద్దయింది. ఎందరికో ఆనందాలని పంచింది. వెన్నెల కాంతిలో వెలుగు చూపింది. చీకటి బ్రతుకులకు చుక్కాణైంది. అభిమానపు జలులలో తడిసిపోయింది. నిండు పౌర్ణమి నాట తారా జాబిలి జంట గగనతలంలో స్వర్గ సౌఖ్యాల్లో మునిగి తేలుతుండగా ఆ జాబిలి గ్రహించలేకపోయింది రాబోయేవి చీకటి వేళలు అని. దివిసీమలో జాబిలి మహారాణిలా వెలుగుతున్న వేళ ఆ జాబిలి కంటపడింది ఆ తార ఇంకో చక్కని చుక్కతో. జాబిలి మనసు విరిగింది. ఎదలోని ప్రేమ కాలకూటమై మిగిలింది. కారు మేఘాలు చేరువయ్యాయి. వెలుగు తరగసాగింది. తార దూరమైపోయింది. జాబిలి ఏకాకిలా మిగిలిపోయింది. ఆ జాబిలికి ఐశ్వర్యంపై ఆశ లేదు, మకుటాలని కోరలేదు. అవే తన్ని వెతుకుతూ వచ్చి తన దరి చేరాయి. కానీ ఆ జాబిలి మనసారా ఆశించినది తనకు దక్కలేదు. అనుక్షణం ఆశపడినది కరుణ చూపలేదు. జాబిలి కోరిన కోరిక ప్రేమ. అవును, ఆ జాబిలి ప్రేమను మాత్రమే కోరింది. తన వెలుగుని తప్ప తనని ప్రేమించేవారెవరూ ఆ జాబిలికి తటస్థపడలేదు. ప్రేమని కోరిన జాబిలి కోరినది దక్కక, దక్కినది నిలువక చీకటి లోకంలోకి అడుగుపెట్టింది. రేయి పగలు తేడా లేదు. కలయో నిజమో అర్థం కాదు. తనని కోరిన నిశిలో విహరించింది. కానీ ఆ యామిని ప్రేమని కూడా జాబిలి ఎక్కువ కాలం పొందలేకపోయింది. ఓనాడు జాబిలి ఒరిగిపోయింది. కదల్లేదు, మెదల్లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. కళ్ళలోని మెరుపు కన్నీటితోనే కరిగిపోయింది. వెలుగు ఎనడో వీడిపోయింది. నిర్జీవంగా కాలం గడపసాగింది. అంధకారం అలుముకున్న ఒక నడిరేయిలో ప్రేమించి మోసపోయిన జాబిలి తన లోకానికి ఎగిరిపోయింది. ఈ కపట లోకాలను వీడి గగన సౌధాలకు తిరిగి వెళ్ళింది. మానవ రూపంలోని కాలనాగులను వీడి తారాలోకపు తీరాలకి చేరుకుంది. ఈనాడే కాదు, ఏ నాటికి కూడా గగనపథంలో ఏ తార జాబిల్ని చేరలేదు. ఏ తార అందుకోలేని స్థానాన్ని ఆ జాబిలి అలంకరించింది. తను ఆకాశ వీధిలో అందాల జాబిలి, అనగనగా ఒక మహానటి.
ఏం పిల్లలు చాలా మంది మిస్ అయిపోయినట్టున్నారు కదా, అందరు పక్క ఏదో ఎంజాయ్ చేస్తున్నాం ఎటే వెళ్ళిపోయారు. ఒకసారి మళ్ళీ అప్రిషియేషన్. ఇంత బాగా మన పిల్లలు మాట్లాడటం ఏంటి అసలు? సినిమాల్లో ఎవరికి ఇంత డిక్షన్ ఉన్నవాళ్ళు లేరు, ఈ మధ్య కాలంలో హీరోలు ఎవరు లేరు, అంతే కదా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. చలికి వణికిపోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పదమంది. ఈ కౌగిలింతలోన గుండెల్లో ఎండ కాసేలా, పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది, వలవేయక సెలయేరై పెనవేసింది. అరే చినుకమ్మ మెరుపమ్మ చిటికేస్తే బొక్క మీద ఆహా தெரியுவண்ணாங்க ஃபிகரை கொடுத்தா சூப்பரா கொஞ்சம் போங்க. பண்ண கொஞ்சுவோம், பக்கல்ல கொஞ்சுவோம், சிரிச்சாலும் கொஞ்சுவோம், முறைச்சாலும் கொஞ்சுவோம். லோக்கல் மறந்த மாசு பக்கா லோக்கல். అన్నా ఇప్పుడు స్టూడెంట్స్ కోసం వేసాం కదా, ఒక్క మూమెంట్ చైర్మన్ సార్ కోసం వేద్దాం అన్నా. I request all the students
to gather at OAT for 15 minutes. I request all the students to gather at OAT for 15 minutes. శివరాత్రి రోజు అందరం కలిసి శివాష్టకం చదువుకోవాలనేది మన చైర్మన్ సార్ కోరిక. అందుకోసము అందరూ ఓఏటీకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు అందరం కలిసి ఒకసారి శివాష్టకం చదువుకుందాం. మేము ఒక పదం చెప్తాము, దాన్ని మీరందరూ ఒకసారి రిపీట్ చేయండి. ఓకేనా? ప్రభుం ప్రభుం ప్రాణనాథం విభుం అరవమన్లా చదవమన్నా. విభుం విశ్వనాథం జగన్నాథం నాథం సదానందభాజం భవత్ అవ్యత్ భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీఢే గళేర్ ఉండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం జటాజూట గంగాతరంగ ఐర్విశాలం శివం శంకరం శంభుమీశానమీఢే ముదామాకరం ముండనం మండయంతం మహామండలం భస్మభూషాత్ ధరాంతం అనాది అపారం మహామోహరూపం శివం శంకరం శంభుమీశానమీఢే పఠాతో నివాసం మహాట్ట అట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీఢే గిరీంద్ర ఆత్మజ సంగృహీత్ అర్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేశం పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్య మానం శివం శంకరం శంభుమీశానమీఢే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ అమ్రాయ కామం దధానం బలీవర్ధమానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీఢే శరచ్చంద్ర గాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీఢే హరం సర్పహారం చితాభూ విహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీఢే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠేత్ స్తోత్రరత్నం తిహ్వప్ర్యా అప్యరత్నం సుపుత్రం సుభాగ్యం సుమిత్రం కళత్రం విచత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. థ్యాంక్ యూ.
చిన్నగా మది కన్నులో విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ ఓటు, ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు, గుడి హారతినై వేస్తా ఓటు. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి. గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి రాజతకు పరాయి. తోడు నువ్వు లేకపోతే దోచదోయి, తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి. దాని పేరు అల్లోవి తగదిన్న తందాన, దాని రూపు నువ్వేలోయి తగదిన్న తందాన. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎదురుగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, అరి దేవుడా నానింతలో పడు పిల్లడాంత దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటివే. Please subscribe VV80 channel. Ready? Please subscribe the VV80 YouTube channel.